హాయ్ వెల్కమ్ టు దేవా ఎగ్జామ్ ప్రాక్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అర్థమెటిక్ సంబంధించి 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. దీనిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఇఫ్ 22 2/9% ఆఫ్ ఎ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 16 గివ్స్ 38, ఫైండ్ 18 2/11% ఆఫ్ దట్ నంబర్. ఒక సంఖ్యలో 22 2/9% 16 కలుపగా వచ్చు ఫలితము 38. అయితే ఆ సంఖ్యలో 18 2/11% విలువ ఎంత? చూడండి, ఇక్కడ నాకు చెప్పింది ఏంటంటే 22 2/9% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఒక సంఖ్యలో 22 2/9% అనేది దీనికి 16 కలపడం జరిగింది. కలిపితే వచ్చిన రిజల్ట్ ఏంటంటే 38 అని చెప్తున్నాడు. నేను దీన్ని ఇలాగే తీసుకుంటున్నాను. ఇది 38 - 16 అంటే 22 అనేది మనకి రావడం జరిగింది. జనరల్గా 22 2/9% అని అంటే ఇది 11 1/9%కి ఇంటూ 2 అని చెప్పొచ్చు. ఇది 22 2/9% అవుతుంది. యాక్చువల్గా దీని వాల్యూ మనకి 1/9, దీన్ని ఇంటూ 2 చేస్తే కనుక 2/9 అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, 2/9 వాల్యూ అనేది 22 అని అర్థం చేసుకుంటే కనుక ఎప్పుడూ కూడా కింద ఉండేటువంటి డినామినేటర్ మనం ఒరిజినల్ నెంబర్ అనుకుంటాము. ఇది యాక్చువల్గా దీంట్లో 22 2/9% కాబట్టి ఇది 22కి ఈక్వల్ అయితే కనుక దీనంతా మనం చెప్పాలి అంటే 2 11s are 22, 9 11s are 99. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఒరిజినల్ నెంబర్ ఏంటో చెప్పండి అని అనలేదు. వాడు ఏమంటున్నాడంటే దాంట్లో 18 2/11% ఎంతో చెప్పండి అంటున్నాడు. అంటే దీంట్లో 18 2/11% ఎంతో చెప్పాలి. జనరల్గా 9 1/11% అనేది 1/11, దీన్ని ఇంటూ 2 చేస్తే కనుక 18 2/11% రావడం జరుగుతుంది. అది ఎంత అంటే 2/11. అంటే దీని వాల్యూ మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 2/11 అని చెప్పొచ్చు. 11 దీంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 9 2s are 18 అనేది మనకి వాడు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో అది ఆన్సర్ అని చెప్పొచ్చు. ఎక్కడ ఉందంటే మనకి 4th ఆప్షన్లో ఉందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రాబ్లమే మనం అనదర్ అప్రోచ్లో కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా పర్సంటేజ్లో ఏ రకంగా చేస్తామో చూస్తే కనుక యాక్చువల్గా మనం చెప్పుకున్నాం అంటే 38లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 22 అని చెప్పి చూసాం మనం. అంటే అది దేనికి ఈక్వల్ అంటే 22 2/9%కి 22 అనేది ఈక్వల్ అయితే కనుక మనం చెప్పాల్సిన అదే నెంబర్లో అంటే మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబర్లో 22 2/9% 22, అదే నెంబర్లో 18 2/9% అనేది ఎంతో మనం చెప్పాలి. అవునా? సారీ అండి, ఇది 18 2/11%. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 2/9 అని రాసుకోవచ్చు. ఇది 22కి ఈక్వల్ అయితే కనుక దీని వాల్యూ మనం ఏమని చెప్పొచ్చు అంటే 2/11 అని చెప్పాలి. ఇదంతా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. చూడండి ఒకసారి, ఈ 2 ఈ 2 మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇదన్నీ అటు తీసుకెళ్తే కనుక 22 × 9 × 1/11, ఈ 11 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక డైరెక్ట్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే 18 ఆన్సర్ కింద మనం చెప్పొచ్చు. సెకండ్ క్వశ్చన్ మనం చూస్తే కనుక ఇది బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు ప్రవాహాలు అనేటువంటి చాప్టర్కి సంబంధించింది. ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ at 7 kph అండ్ డౌన్ స్ట్రీమ్ at 10 kph. ఫైండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి పడవలో ఉన్నాడు. అతను ప్రవాహానికి అనుకూల దిశలో వెళ్తే గనక ఎంత వేగంతో వెళ్తున్నాడు అంటే 10 kph వేగంతో వెళ్తున్నాడు. ఒకవేళ అంటే ఇలాగా ప్రవాహానికి అనుకూలం అంటే ప్రవాహం ఇటు వెళ్తుంది కాబట్టి ఇలా వెళ్తే గనక దీన్నే మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ప్రవాహానికి అనుకూల దిశలో వెళ్తున్నాడు. ఇది ఎంత ఇచ్చాడంటే మనకి 10 kph అని ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే అప్ స్ట్రీమ్ అంటే ఎదురుగా రావడం. అంటే ఇలా వెళ్ళేటప్పుడు ఏమో మనం ఏమని చెప్తామంటే డౌన్ స్ట్రీమ్ అని చెప్తాము, ప్రవాహానికి అనుకూల దిశ అని. ఇలా వచ్చేటప్పుడు ఏమని చెప్తామంటే ప్రవాహానికి వ్యతిరేక దిశ అంటే అప్ స్ట్రీమ్ అని చెప్తాము, అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇది ఎంత అంటే కనుక మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 7 kph కింద ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఎప్పుడు కూడా పడవ యొక్క వేగం అనేది నిలకడ నీటిలో అంటే స్టిల్ వాటర్లో మనం x kph అని చెప్తాము. కరెంట్ స్పీడ్ అంటే ప్రవాహానికి సంబంధించి వేగం ఏదైతే ఉందో దాన్ని మనం y kph అని చెప్తాము. ఇక్కడ మనకి ds అంటే x + y అని చెప్పొచ్చు, us అంటే x - y. ఎందుకంటే ప్రవాహానికి అనుకూలంగా వెళ్తుంది అంటే
పడవకు ఉండేటువంటి వేగము, అదే రకంగా ప్రవాహ వేగం రెండింటిని మనం కన్సిడర్ చేయాలి. అదే పడవ ప్రవాహానికి ఎదురైతే వస్తుంది అని అంటే అక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే పడవ వేగంలో నుంచి ఏదైతే ప్రవాహ వేగం ఉంటుందో దాన్ని మనం తీసేయాలి. ఎందుకు అంటే కనుక ఒకవేళ పడవకి ఇప్పుడు 10 kph ఉందనుకోండి, ప్రవాహానికి కూడా 10 kph ఉంటే కనుక ప్రవాహానికి ఎదురుగా వచ్చేటప్పుడు పడవ ముందుకు వెళ్ళదు. అందుకని ఎప్పుడు కూడా డిఫరెన్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వచ్చేటప్పుడు ఏ స్పీడ్ అయితే పడవ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఇక్కడ ఏ స్పీడ్ పడవ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంటే దీనికంటే దానికి ఎంతైతే ఎక్కువ ఉంటుందో పడవకి, అంటే ప్రవాహానికంటే కూడా పడవ వేగం ఎంతైతే ఎక్కువ ఉంటుందో అది మాత్రమే పడవ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని మాత్రమే మనం అప్స్ట్రీమ్ స్పీడ్ లో మనం బోట్ యొక్క స్పీడ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేదేమో పడవ వేగము, వై అనేదేమో ప్రవాహ వేగం అని తీసుకున్నప్పుడు యాక్చువల్గా మనకి ఈ రెండు ఇచ్చి వై ఫైండ్ అవుట్ చేయండి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏమని చెప్తామంటే డిఎస్ ప్లస్ యూఎస్ బై 2 అని చెప్తాము. వై ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డిఎస్ మైనస్ యూఎస్ బై 2. అవునా? అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనకు అడిగింది ఇది కాబట్టి నేను దీన్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాను. దీంతో మనకి సంబంధం లేదు. ఎందుకంటే మన పడవ వేగం చెప్పండి అనలేదు, ఓన్లీ ప్రవాహ వేగం అన్నాడు. కాబట్టి నాకు ఆల్రెడీ డిఎస్ అనేది ఇవ్వడం జరిగింది, అదే రకంగా యుఎస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రవాహ వేగం చెప్పాలి అంటే కనుక 10 - 7/2 దట్ ఈక్వల్ టు 3/2 దట్ ఈక్వల్ టు 1.5 kph వేగంతో ప్రవాహం అనేది ప్రవహిస్తుంది అని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే కనుక the ratio of numerator to a denominator of a fraction is 1/5 when small m and 5m are added to the numerator and denominator respectively, then the ratio of the new fraction will be. ఒక భిన్నంలో లవహారాల నిష్పత్తి 1/5 గా చెప్పాడు. లవహారాలకే వరుసగా m మరియు 5m లను కలిపితే వచ్చు కొత్త భిన్నము యొక్క నిష్పత్తి చెప్పండి అన్నాడు. చూడండి, ఇక్కడ న్యూమరేటరు డినామినేటరు ఈ రెండింటికి రేషియో అనేది మనకి ఏమని చెప్పాడంటే 1/5. ఇక్కడ రేషియో అని చెప్పి ఫ్రాక్షన్ ఇచ్చాడని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రేషియో. అంటే రేషియో అన్నా భిన్నమే, భిన్నమన్నా నిష్పత్తి అన్నా భిన్నమే, భిన్నమన్నా నిష్పత్తి అనే చెప్తాం మనం. చూడండి, ఇప్పుడు దీంట్లో ఉన్న టర్మ్స్ అంటే నేను బయటికి న్యూమరేటర్ చెప్పాలి అంటే కనుక k అని తీసుకుంటున్నాను, డినామినేటర్ చెప్పాలి అంటే కనుక నేను 5k అని తీసుకుంటున్నాను. అవునా? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ కేకి ఏం యాడ్ చేస్తున్నాడంటే వాడు ఎంని యాడ్ చేయడం జరిగింది. అదే రకంగా అంటే న్యూమరేటర్కి సంబంధించి, డినామినేటర్కి సంబంధించి 5k కదా, దీనికి ఏమి యాడ్ చేశాడంటే వాడు 5m అనేది యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది k ప్లస్ m ఇలాగే ఉంటుంది. ఇక్కడ 5 మనం కామన్ తీస్తే కనుక ఇక్కడ మళ్ళీ మనకి k ప్లస్ m రావడం జరుగుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే కనుక మళ్ళీ మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే 1/5. అవునా? అంటే మనం మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా వచ్చినటువంటి కొత్త భిన్నానికి సంబంధించి నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ కూడా మనకి 1/5 అనే రావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ సిగా మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు. మనం క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే కనుక ఇది పర్సంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. The salary of A is 20% lower than B's salary and the salary of C is 56.25% greater than A's salary. By how much percent the salary of B is less than the salary of C? B జీతం కంటే A జీతం 20% తక్కువ మరియు A జీతం కంటే C జీతం 56.25% ఎక్కువ. అయితే C కంటే B జీతం ఎంత తక్కువ శాతము? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ మనకి ఏకి సంబంధించి బికి సంబంధించి కంపారిజన్ చెప్పాడు. ఇది పర్సంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి చూడండి, ఇక్కడ ఏ శాలరీ అనేది బి కంటే 20% లోవర్ అని చెప్పాడు. అంటే పర్సంటేజ్ కాన్సెప్ట్ కాబట్టి బి శాలరీ నేను 100 రూపీస్ అనుకుంటే కనుక వీడికంటే వీడిది 20% లెస్ అని అంటున్నాడు. అంటే ఇది మనం ఏమని చెప్పొచ్చు అంటే 20 లెస్ అని చెప్తే కనుక ఇది 80 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చినటువంటి కండిషన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ద శాలరీ ఆఫ్ సి ఈజ్ 56.25% గ్రేటర్ దాన్ ఏసి శాలరీ. అంటే ఏ శాలరీతో కంపేర్ చేసుకుంటే సి శాలరీ ఏదైతే ఉందో అది 56.25% అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు చూడండి, జనరల్ గా మీరు ఇక్కడ 100 తీసుకొని ఇక్కడ ఇది 100 అనుకొని నెక్స్ట్ ఇది 156.25% అని తీసుకోవచ్చు. అయితే ఏంటంటే
క్యాలిక్యులేషన్స్ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి కాబట్టి నేను ఇక్కడే దీన్ని మాడిఫై చేస్తున్నాను. అంటే ఇలా తీసుకోకుండా మనం ఏమని చెప్తామంటే ఇక్కడ 56.25% అంటే దీన్ని మనం 50% ప్లస్ 6.25% కింద రాశాను నేను. 50% అంటే హాఫ్ కదా దీని వాల్యూ. అలాగే 6.25% అంటే 6/1/4%. 6/1/4% అంటే 1/16. అవునా? దీన్ని నేను సింప్లిఫై చేస్తే కనుక నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే 9/16. అంటే దాని మీనింగ్ ఏంటంటే 16 అనుకుంటే కనుక ఏ అనేది, ఎందుకంటే దీంతో కంపేర్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం దేంతో కంపేర్ చేస్తున్నామో అది డినామినేటర్ మనం అర్థం చేసుకుంటే కనుక ఇది 16 అయితే కనుక 9 పార్ట్స్ ఇంక్రీజ్ అయితే సి ఎంత అవుతుందంటే మనకి 25 అవుతుంది. ఇక్కడ ఒకే ప్రాబ్లం కి సంబంధించి ఏ అనేటువంటి పార్ట్ అంటే ఇక్కడ రెండింటిలో కామన్ గా ఉన్నది ఏంటంటే మనకి ఏ అనే టర్మ్ కామన్ గా ఉంది. కానీ ఏ అనే టర్మ్ రెండింటిలోనూ ఈక్వల్ గా ఉందంటే ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 16 ఉంది. కాబట్టి నేను ఇక్కడ కూడా దీన్ని 80 చేసుకుంటున్నాను. 80 చేసుకుంటే, లేదంటే మీరు దీన్నైనా 16 చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ 80 చేసుకుంటాను. 80 చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని ఇంటూ 5 చేస్తే 80 అవుతున్నాను. అంటే ఇది 80 అవుతుంది. నెక్స్ట్ దీన్ని చేసామంటే దీన్ని కూడా చేయాలి కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే 125 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ అనేది 80గా రావడం జరిగింది, బి అనేది 100గా రావడం జరిగింది, సి అనేది 125గా రావడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. సి కంటే బి జీతం ఎంత తక్కువ శాతము అన్నాడు. అవునా? ఏ's salary by how much percent the salary of B is less than the salary of C. అంటే సి కంటే బి జీతం ఎంత తక్కువ శాతము, సి కంటే బి జీతం ఎంత తక్కువ శాతము అంటే శాలరీ పరంగా తీసుకుంటే మనకి 25 రూపీస్ తక్కువ. అవునా? దీంతో కంపేర్ చేసుకుంటే ఇది, దీన్నే మనం పర్సంటేజ్లో చెప్పాలి. పర్సంటేజ్లో చెప్పాలంటే దేంతో కంపేర్ చేసిన 25 రూపీస్ తగ్గుతుంది, సితో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి డినామినేటర్ మనం ఏం రాయాలంటే 125 రాస్తాం. దాన్ని మనం పర్సంటేజ్లో చెప్పాలి. 25 దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక 5 దీంట్లో 20 టైమ్స్ అయితే కనుక మనం ఏమని చెప్పొచ్చు అంటే 20% అనేది సి కంటే బి జీతం తగ్గుతుంది అని మనం క్లియర్గా చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 మనం చూస్తే కనుక ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఏ మ్యాన్ వాక్స్ 7.5 kilometers at a speed of 3 kph. At what speed would the man need to walk during the next 2 hours to have an average of 4 kph for the entire journey? ఒక వ్యక్తి 3 kph వేగంతో 7.5 కిలోమీటర్లు నడుస్తున్నాడు. మిగిలిన 2 గంటల ప్రయాణంలో ఎంత వేగంతో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణం 4 kph సగటు వేగం అగును. దీనికి సంబంధించి మనం సొల్యూషన్ అనేది చాలా క్లియర్గా డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఒక పర్సన్ ఫస్ట్ 7.5 కిలోమీటర్స్ని కూడా 3 kph స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు అంటున్నాడు. అంటే ఎంత టైంలో అతను ట్రావెల్ చేస్తాడు అనేది మనం అర్థం చేసుకుంటే కనుక టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్తాము. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 7.5/3 అని చెప్పినప్పుడు మనం 3 2 6 అంటే 2.5 hours అనేది ఫస్ట్ 7.5 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి తీసుకున్నాడు. తర్వాత వాడే చెప్తున్నాడు ఏమనంటే 2 hours జర్నీ చేశాడు. 2 hours జర్నీ చేస్తూ ఎంత స్పీడ్తో చేశాడో మనం చెప్పాలి. అదే యాక్చువల్ క్వశ్చన్ మనకి. ఓవరాల్గా జర్నీ అనేది యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 4 kph అని చెప్పాడు. అంటే టోటల్ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఇక్కడ మనం స్పీడ్ చెప్పాలంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ తెలుసుంటే ఆటోమేటిక్గా దీనికి సంబంధించి టైం ఫ్యాక్టర్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ బై ఈ టైం రాసుకుంటే మనకి ఇక్కడ స్పీడ్ వస్తుంది. ఈ డిస్టెన్స్ తెలియాలంటే మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసాడో మనకు తెలియాలి. టోటల్ డిస్టెన్స్ అనేది మనం ఏమని చెప్తామంటే యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం అని చెప్తాము. యావరేజ్ స్పీడ్ అంటే ఇక్కడ ఓవరాల్గా 4 kph అని చెప్పొచ్చు. టోటల్ టైం అనేది ఈ ఫస్ట్ 7.5 కిలోమీటర్స్ 2.5 hours, రిమైనింగ్ డిస్టెన్స్ 2 hours అంటే ఓవరాల్గా 4.5 hours. అవునా? టోటల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే 18 kilometers అనేది టోటల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 18 kilometers. దీంట్లో ఫస్ట్ 7.5 kilometers ట్రావెల్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే 10.5 kilometers అవుతుంది. ఇప్పుడు మనం స్పీడ్ చెప్పాలి అంటే దీనికి సంబంధించి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. స్పీడ్ ఎంత అంటే 10.5 kilometers, టైం ఎంత అంటే 2 hours. దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక 5.25 kph అనేది మనం ఈ రిమైనింగ్ ఉన్నటువంటి డిస్టెన్స్ సంబంధించి స్పీడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ సిలో అనేది ఆన్సర్ ఉండడం జరిగింది. ఓకే, ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించి 5 అర్థమెటిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చెప్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మరో 5 అర్థమెటిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.